ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ ఉన్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళాగవు. ఈ అమ్మాయి తన 21 వయసులో ఒంటరిగా తన అక్క పెళ్లికి బయలుదేరిందంట. ఆ రోజు పొద్దున 4 గంటల సమయంలో ఒక ఆటోలో వెళ్తుందంట. ఆటో డ్రైవర్ కొంచెం తేడాగా మాట్లాడడం అమ్మాయికి అర్థమైందంట. కొన్ని నిమిషాలకి ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని రాంగ్ రూట్లోకి ఎక్కడికో తీసుకెళ్తున్నాడంట. ఆ అమ్మాయి భయంతో ఏం చేయాలో కూడా దిక్కు దోచకుండా ఉండిపోయిందంట. అమ్మాయి తిరిగి ఆ డ్రైవర్ని ప్రశ్నించడం మొదలుపెట్టిందంట. అప్పటికే ఆ డ్రైవర్ ఆ అమ్మాయిని ఒక అమానుష ప్లేస్కి తీసుకెళ్ళి 45 సార్లు రకరకాల చోట్ల పొడిచాడంట. తన ప్రైవేట్ పార్ట్స్ మీద, తల మీద, పొట్ట మీద అన్ని రకాలుగా ప్లేసులలో పొడిచాడంట. అమ్మాయి 2 కిలోమీటర్ల వరకు పరిగెత్తిందంట సహాయం కోసం, ఎవరైనా చేస్తారేమో అని. సడన్గా ఒక పర్సన్ ఎదురే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. 3 రోజుల తర్వాత ఆటో డ్రైవర్ కానీ పట్టుకున్నారంట పోలీసులు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుందంట. ఎందుకంటే ఆ అమ్మాయి 2 నెలలు బెడ్ మీద అలాగే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ అన్నారంట ఇంకా ఈ అమ్మాయి జీవితం అయిపోయినట్టు, ఇంకా బతికే ఛాన్స్ కూడా లేవదు అనుకున్నారంట. కానీ ఆ అమ్మాయి కరెక్ట్గా 6 నెలల కల్లా లేచి కూర్చుందంట. తన కాళ్ళ మీద తను నిలబడిందంట. ఇప్పటికీ తన పాత్రలు గుర్తొస్తే తనని ఇంకా చాలా బాధ పెడుతూ ఉంటాయంట. కానీ ఆ అమ్మాయి తన ప్రజెంట్ చూసి సంతోషపడాలి, కానీ పూర్వం రోజుల గురించి ఆలోచించి బాధపడకూడదని చెప్పి అంటుంది ఆ అమ్మాయి. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.